యాప్ స్టోర్‌లో చాలా యాప్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ రికార్డింగ్ జేసుకోవడానికి. కాకపోతే మన ఐఫోన్‌లో గూడా ఇన్‌బిల్ట్ స్క్రీన్ రికార్డింగ్ యాప్ అయితే ఉంది. సో, అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో, మనకు యాప్ స్టోర్ యాప్స్ అయితే మళ్ళీ పెయిడ్ ఉంటాయి. సో, డైరెక్ట్ మన ఐఫోన్‌లోనే ఫ్రీగా స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్ అయితే ఉంది. సో, అది ఎలానో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో, ఫస్ట్ మీ ఐఫోన్‌లో ఇక్కడ ఇట్లా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది గదా! సో, ప్లస్ ఐకాన్. సో, ఇక్కడ యాడ్ కంట్రోల్. యాడ్ కంట్రోల్‌లో ఇక్కడ సెర్చ్ చేయండి. సో, స్క్రీన్ రికార్డింగ్. సో, ఇక్కడ వచ్చేసింది చూడండి సర్కిల్ నుండి. సో, సింపుల్‌గా ట్యాప్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. సో, ఇదన్నమాట. చూడండి. 3, 2, 1. సో, చూడండి మన స్క్రీన్ రికార్డ్ అవుతుంది. సో, సింపుల్‌గా ఇక్కడ ట్యాప్ చేయండి. సో, స్టాప్ స్క్రీన్ రికార్డ్ అని అడుగుతుంది. స్టాప్. సో, ఇదొచ్చేసి మన ఫోటోలోకెళ్తుంది చూడండి. సో, చూసారా? స్క్రీన్ రికార్డ్ అయితే అయిపోయింది. సో, మీకు వాయిస్‌తో స్క్రీన్ రికార్డింగ్ కావాలంటే సేమ్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్ దగ్గర ఇది ఉంది గదా! సో, ఈ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్ దగ్గర సెలెక్ట్ చేసి పట్టుకోండి. సో, ఇక్కడ మైక్రోఫోన్ ఆఫ్, ఆన్ అని ఉంటది. సో, ఇది ఆన్ చేస్తే మైక్రోఫోన్ ఆన్ అయ్యి వీడియో స్క్రీన్ రికార్డ్ అవుతది. ఆఫ్ చేస్తే స్క్రీన్‌లో వాయిస్ అయితే ఆఫ్ అవుతది. సో, ఇదన్నమాట. సో, మనం ఇంకా ఈ రికార్డ్ అయిన వీడియోని సో, ఇట్లా క్రాప్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి క్రాప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. సో, సైజ్ చూసుకోండి. 1170 ఇంటూ 2532 45 ఫ్రేమ్స్‌తోని రికార్డ్ అయింది. సో, 37 సెకండ్స్‌కి 51.16 ఎంబీ స్క్రీన్ రికార్డ్ సైజ్ అయితే తీసుకుంది. ఫైల్ సైజ్. సో, మరిన్ని ఇలాంటి ఐఫోన్ ట్రిక్స్ అండ్ టిప్స్‌కి మన టెక్ టూల్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. సో, నెక్స్ట్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ చెప్తాను. ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.